సో ఖచ్చితంగా జాతకం పుట్టగానే రాయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ బాలారిష్టం ఉన్నటువంటి పిల్లలకు రాయొద్దు. బాలారిష్టం అంటే 7 సంవత్సరాల లోపు కనుక వాళ్లకు గండాలుంటే, 7 సంవత్సరాల లోపు ప్రాణగండం ఉంటే వాళ్ళ జాతకాల్ని రాయవద్దు అని శాస్త్రం చెప్పింది. ఓకే. సో బాలారిష్టంతో పుడతారు కొంతమంది. ఉదాహరణ, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో పుట్టినప్పుడు 7వ నెల, 7వ సంవత్సరం, 17వ సంవత్సరం, 37వ సంవత్సరం, 77వ సంవత్సరంలో వాళ్ళకి ప్రాణగండాలు ఉంటాయి. అంటే ఉదాహరణ, పుట్టిన 7వ రోజు మనకి ప్రాణగండం ఉంటుంది, పుట్టిన 7వ సంవత్సరం ప్రాణగండం ఉంటుంది, పుట్టిన 17వ సంవత్సరం ప్రాణగండం ఉంటుంది. కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. సో చెప్పొద్దు మనం, అవి చెప్తే వ్యక్తిగతంగా ఇండివిజువల్ చెప్పాల్సిన నక్షత్రం అది. మనము ఇట్లా చెప్తే ఏమైందంటే భయపడతారు. సో కొన్ని నక్షత్రాలు ఉంటాయి, అట్లాంటి వాళ్ళకు మేము రాయం జాతకం. కొంతమంది మనకు ఈ మధ్య కాలంలో సడన్గా కొంతమంది మనకు అబ్జర్వ్ చేస్తుంటాము, లివర్ సిరోసిస్, మందు కూడా అలవాటు లేదు, లివర్ సిరోసిస్తో చనిపోయిండు అని. యంగ్ ఏజ్ 30 ఇయర్స్ 25 ఇయర్స్. ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు గండాలు ఉండడం వల్ల ఏంటంటే 37 ఇయర్స్ లోపు చనిపోవడము, 17 ఇయర్స్ లోపు చనిపోవడం. 17 ఇయర్స్ అయితే జనరల్గా యాక్సిడెంట్లో చనిపోతారు. అలాగే 37 ఇయర్స్ లోపు అంటే హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోతారు. సో ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళకు జాతకాలు రాయొద్దు. ఒకవేళ రాసినా చిన్నప్పుడు 7 ఏళ్ల తర్వాత రాసి వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి. ఈ పలానా సంవత్సరంలో మీకు డెత్ ఉంది అనేది క్లారిటీ ఇవ్వాలి, పలానా సంవత్సరంలో ప్రాణగండం ఉంది అని క్లారిటీ ఇవ్వాలి. సో ఎవరికైనా సరే జాతకం రాయొచ్చును, 100% అట్లనే ఉంటుంది. కానీ పంతులను అడిగి, జ్యోతిష్యులను అడిగి, గురూజీలను అడిగి మరీ వాళ్ళ వృత్తిని ఏమంటారు కన్ఫర్మ్ చేయడం, వాళ్ళ స్టడీస్ని కన్ఫర్మ్ చేయడం అంటే మూర్ఖత్వం. ఎందుకంటే నేను ఇంతగానే చెప్పిన దేశ కాలమాన పరిస్థితులు. ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే కోకొల్లుగా పిచ్చి పట్టినప్పుడు చేశారు, ఇప్పుడు ఇంజనీరింగ్ వాల్యూ లేదు. సో ఇప్పుడు కొత్త ఇంకోటి ఏంటంటే, నా ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్. సో గవర్నమెంట్ జాబ్ అనేది ఎప్పుడు చేయొద్దు. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులకే సెట్ అవుతుంది తప్ప, జాతకాన్ని బట్టి 20% ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి 20%. వ్యక్తిగతమైనటువంటి జాతకానికి వచ్చినప్పుడు సపోజ్ గురువు చాలా బాగున్నాడు అనుకుంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉండవు, శని బాగున్నాడంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. సో నేను చెప్పిన దాంట్లో కొన్ని సమస్యలు ఉండొచ్చును, కానీ 20% ఉంటాయి. అందరికి ఉండాలని రూల్ ఏం లేదు. కానీ కొంతమందికి 100కు 1000% కూడా ఉండొచ్చు. అంటే గ్రహాల యొక్క కాంబినేషన్. ఉదాహరణ, ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో శని మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ నడిస్తే వాళ్ళు చాలా వరస్ట్ ఉంటుంది వాళ్ళ జాతకం. సో వాళ్ళకు గురు మహర్దశ నడిస్తే బాగుంటుంది, శుక్ర మహర్దశ నడిస్తే బాగుంటుంది. దశాచిత్రం ఇప్పుడు మనం మాట్లాడుకుంది గోచారం, రెగ్యులర్గా ఇండివిజువల్ జాతకం, గ్రహచారం. సో వ్యక్తిగతంగా చూసుకునే జాతకాన్ని దీన్ని రెండింటిని బేరీజ్ వేసుకొని దీంట్లో ఏలినాటి శని ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, మిగిలినవన్నీ పెద్ద ఎఫెక్ట్ కావు. రవి రెగ్యులర్గా మారుతూ ఉంటాడు మంత్లీ, చంద్రుడు రోజు మారుతాడు. సో రాహుకేతులు 18 నెలలకు ఒకసారి మారుతారు. కాబట్టి మారినటువంటి గ్రహాల ప్రభావం అనేటువంటిది అన్ని గ్రహాల ప్రభావం ఉండదు. ఎక్కువగా ఉండే ప్రభావం మనకు శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, గురువు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి మనకు గురువు మారుతా ఉన్నాడు. సో మనకు వృషభ రాశిలోకి గురువు వస్తూ ఉన్నాడు, మేషంలో నుండి వృషభంలోకి వస్తున్నాడు. వృషభంలోకి అన్నప్పుడు మిథున రాశికి వ్యయానికి వస్తాడు, కర్కాటక రాశికి గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు, అలాగే సింహరాశికి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు. సో అందువల్ల ఏంది, ఇప్పటి వరకు కొన్ని మనం నెగిటివ్ మాట్లాడుకున్నాం సింహరాశి గురించి, కానీ సింహరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు 11వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే 10వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే గురువు కర్కాటక రాశికి 11వ ఇంట్లోకి వస్తున్నాడు. సో ఈ కాంబినేషన్ తీసుకుంటే ఏంటంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాయి కొంతమందికి 20% పనిచేస్తే కొంతమందికి 120% పనిచేసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా దీని రిజల్ట్ ఉంటుంది 20% అని ఉంటుంది, కానీ ఓవరాల్గా 100% ఉంటుంది గ్యారంటీ లేదు. కొన్ని రాశులకు మాత్రం 100% ఉండే అవకాశం ఉంది. ఉదాహరణ మకరం, కుంభం, మీన రాశులకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ 100% ఉంటాయి. మిగిలిన రాశుల వాళ్ళకు కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. ఓకే, రైట్. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఒక జన్మ నక్షత్రం బట్టి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి ముహూర్తాలకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ నాది. వాళ్ళు ప్రతి చిన్నది కూడా లిటరల్లీ పెళ్లి ముహూర్తమే కాదు, పిల్లలు పుట్టడానికి కూడా ముహూర్తము వాళ్ళు టైం చూపించుకొని అదే టైంలో కావాలనుకో, వీటిని ఎలా చూడాలంటారు? నిజంగానే వాటికి అంత పవర్ ఉంటుందా? 100% అమృత కాలం అని, అమృత గడియలని, అంటే అమృత గడియలు అని రూల్ ఏం లేదు. సో ప్రతి సమయం, ఉదాహరణ ఇప్పుడు గృహప్రవేశం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ముహూర్త బలం అనేది చూసుకోవాలి. ముహూర్త బలం ఏం చూసుకోవాలి అంటే నక్షత్రానికి సాధన తార, సంపత్ తార, పరమమైత్ర తార అని ఉంటాయి. ఈ 3 పనికి వస్తాయి. సో సాధన తార, సంపత్ తార, పరమమైత్ర తార, మైత్రతార అంటే మిత్రతార. సో ఈ 4 పనికి వస్తాయి. నైదన తార పనికి రాదు, జన్మతార పనికి రాదు, విపత్తార పనికి రాదు.
సో ఈ రకంగా కనుక తీసుకుంటే మనం మన జాతకాన్ని విశ్లేషించి ఒక వ్యక్తి పుట్టినటువంటి నక్షత్రాన్ని కంపల్సరీ చెప్పుకోవాలి. ఇంకొకటి మనం సౌత్ ఇండియాలో కనుక తీసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో మరియు తమిళనాడు రాష్ట్రంలో నక్షత్రం లేకుండా పూజలు ఎవరూ చేయరు గుళ్ళో. కానీ ఇక్కడ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసలు నక్షత్రమే అడగరు. అది చాలా తప్పు. పంతులు కూడా ఏం చేయాలి అంటే గుడికి వచ్చినటువంటి భక్తుడిని అట్లీస్ట్ మనము ఏమంటారు అష్టోత్తరం చెప్పేటప్పుడు, ఒక అర్చన కార్యక్రమం చేసేటప్పుడు కూడా పేరుతో పాటు నక్షత్రాన్ని అడగాలి. కానీ జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో అడగరు అట్లా. జనరల్గా నేనైతే ఖచ్చితంగా నక్షత్రాలు లేకుండా పూజలే చేయను, అసలు ఏ పూజ చేయను. అంటే ఇది తమిళనాడు, కర్ణాటక సాంప్రదాయం. ఇది కంపల్సరీ మనం పుట్టినటువంటి వ్యక్తి యొక్క నక్షత్రము, గోత్రము ఖచ్చితంగా చెప్పాల్సిందే. కానీ చెప్పట్లేదు చాలామంది. నక్షత్రాలు చెప్పకుండా ఇప్పటి నుండి మీరు ఏం చేయాలి, ఎవరైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా మీ పేరిట పూజ చేస్తున్నప్పుడు కూడా పంతులు గారు మీ నక్షత్రం అడగకపోతే, స్వామి మా నక్షత్రం భరణి నక్షత్రం. కొన్ని నక్షత్రాలు ఉదాహరణ అశ్విన్ భరణి కృత్తిక పాదం మేషం అంటే భరణి నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి వస్తుంది, కృత్తిక 1వ పాదం వరకు మేషరాశి వస్తుంది, కృత్తిక 2వ పాదం నుండి మనకు వృషభ రాశి వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్వామి మాది కృత్తిక నక్షత్రం వృషభ రాశి, కృత్తిక నక్షత్రం మేషరాశి, విశాఖ నక్షత్రం తులారాశి, విశాఖ నక్షత్రం వృశ్చిక రాశి. ఇలా మీరు క్లియర్గా చెప్పుకొని అర్చనలు చేయించుకోండి. సో ఖచ్చితంగా నక్షత్రాలకు సంబంధించి, ముహూర్తాలకు సంబంధించి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. పుట్టుకకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా జాతకాలు చూయించి మనకు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఉదాహరణ సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారు. సో మంచిదే, కానీ చూసే పంతుల మీద డిపెండ్ అయి ఉంటుంది జాతకం. చాలామంది ఏమనుకుంటారంటే జాతకం చూడంగానే సూపర్ స్టార్లు అనుకుంటారు. కాదు, చూసినటువంటి పంతులు మెంటల్ కండిషన్, ఐక్యూ లెవెల్. అంటే మామూలుగా మనం కామెడీ చేస్తుంటాం. ఏమని కామెడీ చేస్తుంటాం అంటే 10th క్లాస్ ఎగ్జామ్ను పెళ్ళాంతో గొడవపడ్డోడు వచ్చి దిద్దితే ఒక రకంగా దిద్దుతారట, మంచి మూడులో లవర్ని కలిసి వచ్చిన వాడు దిద్దితే ఒక రకంగా దిద్దుతారట. అట్లనే ఇక్కడ పంతులు కూడా ఏంది అంటే, పంతులు మనం ఫోన్ చేసి స్వామి మా కొడుకు ముహూర్తం పెట్టండి అనగానే ఆయన నక్షత్రం చూసి ఇది పనికొస్తుంది నాన్న విశాఖ నక్షత్రం, ఇది పనికొస్తుంది నాన్న భరణి, అలా పెట్టొద్దు. కుండలి మొత్తం వేసి అతని లగ్నం ఏం లగ్నం అవుతుంది, దశాచిత్రంలో ఏమొస్తుంది, 6వ స్థానంలో ఎవరున్నారు, 12వ స్థానంలో ఎవరున్నారు, 4వ స్థానంలో ఎవరున్నారు, మాతృస్థానంలో ఎవరున్నారు, పితృస్థానంలో ఎవరున్నారు అన్ని చెక్ చేసి అప్పుడు ముహూర్తం పెడితే అది కరెక్ట్ ముహూర్తము, అది సక్సెస్ రేట్ ఉంటుంది. అంతేగాని నక్షత్రం చూసి ఈ నక్షత్రం బాగుంది పొండి అంటే అది పనికి రాదు. సో అదే చెప్తున్నా, మీరు ఆ కండిషన్లో ఏ ముహూర్తం కోసం ఎవరిని సంప్రదించినరో అతను ఇచ్చినటువంటి రిజల్ట్ను బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అతను ఇచ్చినటువంటి ముహూర్తాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, మేము టక్కున ఆపరేషన్ చేయించుకున్నాం, మంచి జాతక ముహూర్తం పెట్టినాం, లోపలికి పోతే కానీ అర్థం కాదు అసలు ఆ లగ్న కుండలిలో లగ్నం ఏ లగ్నం అయింది, 12వ స్థానంలో ఎవరున్నారు, తండ్రి స్థానంలో ఎవరున్నారు, రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా, తండ్రికి కలిసి వస్తుందా, తల్లికి కలిసి వస్తుందా. సో ఇన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి. ఇవన్నీ ఆ పంతులు టైం తీసుకొని కనీసం అరగంట నుండి గంట టైం పడుతుంది ముహూర్తం పెట్టడానికి. కానీ మనకి ఏం చేస్తున్నాడు పంతులు, 30 seconds 1 minute ముహూర్తం చెప్తున్నా, పో 12వ తారీఖు నాడు 2:30 పో మధ్యాహ్నం. కానీ ఆ లగ్నం ఏమైంది, ఆ లగ్నం తర్వాత గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను అదే చెప్తున్నా. వీళ్ళు ఏమనుకుంటారంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు అడగాల్సింది ఏంటి అంటే నేను ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బేసిక్ నాలెడ్జ్ వల్ల పబ్లిక్ కూడా అవేర్ వచ్చి పంతులను కొద్దిగా ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో గురువు గారు మాకు లగ్నం మంచి లగ్నం పెట్టండి, కర్కాటక లగ్నమో ధనుర్లగ్నమో పెట్టండి, అలాగే మాకు 7వ స్థానం ఖాళీగా ఉండేటట్టు చూడండి, అలాగే 12వ స్థానం ఖాళీగా ఉండేటట్టు చూడండి, 6వ స్థానంలో గ్రహాలు ఏం లేకుండా చూడండి. సో ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మనకు వృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది, జాతకంలో విపరీత రాజయోగం ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, బట్ ఒకప్పుడు జనరేషన్ అంతా కూడా నార్మల్ డెలివరీస్, ఇంటికి మంత్రస్థానంలో వచ్చి డెలివరీస్ చేసే పరిస్థితి నుంచి ముహూర్తాలు పెట్టుకొని ఇప్పుడు ఆపరేషన్లకి, సర్జరీస్కి వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. అలా చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్స్ని ఎలా చూడాలి, ఆ డిఫరెన్స్లో నిజంగానే ముహూర్తం పెట్టుకొని సర్జరీకి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులతో పిల్లలు పుడుతూ ఉన్నారు. ఇందాక నువ్వు అడిగే ప్రశ్నకు నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసిన. దాని అర్థం అదే. ఇప్పుడు ఆటిజం అని చెప్పి, అదే మెంటల్ డిజార్డర్స్, ఫిజికల్ డిజార్డర్స్ అని చెప్పి, ఇప్పుడు మంత్రసాని పెట్టే ముహూర్తం అనేటువంటిది పూర్వకాలములో మనకు ఇంత కాలసర్ప దోషం లేదు. కాలసర్ప దోషం ఎప్పుడు ఏర్పడ్డది అంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ స్త్రీలకు ప్రాముఖ్యత పెరిగినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఓకే, ఇంద్రుడు రాహుకేతువులకు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే కలియుగంలో ఎప్పుడైతే జనాల దగ్గర ధన వృద్ధి కలుగుతుందో, జనాల వద్ద డబ్బు పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వారిని మీరు మానసికంగా పట్టి పీడించండి అని రాహుకేతువులకు ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం. అలాగే అమ్మాయిలకు కూడా ఎట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి శాపం ఏమిటి అంటే ఎవరైతే పద్మిని జాతి స్త్రీలు ఉంటారో, అంటే ఇంచుమించుగా మేకప్ లేనప్పుడు అందంగా ఉండేటువంటి అమ్మాయిల జీవితాలని నాశనం చేయండి అని
రాహుకేతువులకు ఇచ్చినటువంటి ఒక వరం ఓకే. ఇంద్రుడు. సో మీకు ఎక్కడైతే డబ్బు పెరుగుతుందో అక్కడ సమస్యలు ఏర్పడతాయి. అంటే కలియుగంలో డబ్బు ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు అబ్జర్వ్ చేసినా చేయకున్నా 2000 సంవత్సరం నుండి మన దగ్గర స్పెండింగ్ కల్చర్ అనేది పెరిగింది. మన తెలంగాణ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, భారతదేశంలో తీసుకున్నా సడన్గా 2000 సంవత్సరం నుండి ఒక జనరేషనే మారిపోయింది. కరెక్ట్గా మన టోటల్గా 2000 సంవత్సరం నుండి విచ్చలవిడి కార్లు కొనడం స్టార్ట్ అయింది, లగ్జరీ లైఫ్ స్టార్ట్ అయింది, విదేశాలకు వెళ్ళడం స్టార్ట్ అయింది, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు. సో ఒక విచ్చలవిడితనం అనేటువంటిది మనకి ఎప్పుడు ఏర్పడ్డది అంటే 2000 సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. సో మరీ ముఖ్యంగా లాస్ట్ 3-4 ఇయర్స్ అంటే 2020 నుండి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది మన కల్చర్. సో ఎప్పుడైతే మనం డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తామో, ఎప్పుడైతే మనం ఆ అమ్మాయిలు విపరీతంగా సంపాదన బాగా సంపాదిస్తారో, ఎప్పుడైతే అందం మీద కాన్షియస్ పెరుగుతుందో అప్పటి నుండి వాళ్ళకి సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణ ఒక 100 మంది అమ్మాయిలు తీసుకుందాం, మనం అందంగా ఉన్న అమ్మాయిల్ని 98 మంది అమ్మాయిలు హస్బెండ్ లేకుండా ఉంటారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఇట్ ఇస్ మై ఛాలెంజ్. నా ఛాలెంజ్ ఇది. ఏని రాజకీయ నాయకులను తీసుకోండి, సినిమా హీరోయిన్లను తీసుకోండి, యాంకర్లను తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన అమ్మాయిలను తీసుకోండి. వితౌట్ మేకప్ 18 జాతి స్త్రీలు అందంగా ఉండే అమ్మాయిలు అయితే భర్త లేకుండా ఉంటాడు, లేకుంటే ఉన్నా భర్త పని చేయకుండా ఉంటాడు, లేకపోతే తన్నుకొని వస్తారు రోజంతా. సో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. సో ఇది ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక శాపం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.